అందరికీ నమస్తేనండి. ఈరోజు మన నిఫ్టీ ఎక్స్‌పైరీ ఈరోజు నా వ్యూ కంప్లీట్‌గా బేరిష్ ఉండింది. సో, ఫస్ట్ నేనైతే 2 ట్రేడ్స్ తీసుకున్నాను. 2 ట్రేడ్స్‌లో నన్నైతే రిమూవ్ చేసి వెళ్ళింది. ఆహ్, ఫస్ట్ ట్రేడ్ చూడండి. ఒకటే స్ట్రైక్ ప్రైస్‌లో తీసుకున్నాం. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి 136కి తీసుకున్నాను. అండ్ 128కి అయితే నన్ను రిమూవ్ చేసింది. ఒక 2 పాయింట్స్ అది జంప్ అయ్యి నన్ను అక్కడ 10 పాయింట్స్‌కి ముందే రిమూవ్ చేసింది. సో, నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి నేను 1153కి తీసుకున్నాను. ఈ ట్రేడ్ అసలు నేను చాలా 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 రిగ్రెట్ అయ్యాను. అసలు నాకసలు ఇప్పటికి కూడా హెడేక్ తగ్గలేదు. అంత డీప్ థింకింగ్‌లోకెళ్ళాను. ఏమైందంటే 123 నా ఎంట్రీ ఎగ్జాక్ట్‌గా. 113 నా స్టాప్ లాస్. వచ్చింది, హిట్ చేసింది. లో ఎంతంటే 112.70 ఒక్క 30 పైసాతోటి నన్ను రిమూవ్ చేసి అస్సలు భయంకరమైన మూవ్‌మెంట్ ఇచ్చింది. అస్సలు ఆ చాట్ ఓపెన్ అవ్వట్లేదు గానీ నా దగ్గర స్క్రీన్‌షాట్ ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉంది. ఒక్క 30 పైసాతోటి నన్ను రిమూవ్ చేసి వెళ్ళింది. అస్సలు నేనైతే చాలా రిగ్రెట్ అయ్యాను. ఎందుకు ఇట్లా కేవలం నా స్టాప్ లాస్ హంట్ చేయడానికే వచ్చిందా ఏంది? అసలు ఇదేందిరా నాయనా ఇట్లా చేసిందని చాలా 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 ఫీల్ అయ్యాను. సో, ఈరోజైతే మన 2 ట్రేడ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఇంకా ఎక్స్‌ట్రా రిస్క్ కూడా తీసుకోవాలనుకోలేదు. సో, కింద కమెంట్స్ కూడా చేస్తున్నారు. మీ క్యాపిటల్ చూయించండి. ఆహ్, ఆహ్, డైలీ ఏం జరుగుతుంది అది కూడా చూయించండి అని అన్నారు. సో, ఇది నాకు ఈరోజు వచ్చిన లాస్ 1300. సో, నిన్న మనకొచ్చిన ప్రాఫిట్ ఇది. ఓవరాల్ ఇది మన క్యాపిటల్ ప్లస్ ఇది ట్రాన్సాక్షన్. సో, నేనేమి ఓవర్ ట్రేడింగ్ అట్లాంటివి ఏం చేయట్లేదు. నా 2 ట్రేడ్స్ లిమిట్ అయిపోతే నాకు అక్కడ ఆపర్చునిటీ ఉన్నా కూడా నేను అయితే రిస్క్ తీసుకోవట్లేదు. ఎలాంటి ట్రేడ్ కూడా చేయట్లేదు. డిసిప్లిన్ అయితే పక్కా మెయింటైన్ చేస్తున్నాను. మీరు కూడా ఇలా 30 పైసాకి 1 రూపీకి స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ హిట్ అవ్వకుండా మిస్ చేసిన రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు. మీరు రూల్స్‌ని మీరు ఫాలో అవ్వండి. డిసిప్లిన్ ఒక్కటే మిమ్మల్ని ఎండ్ ఆఫ్ ద డే నిలబెడుతుంది ట్రేడింగ్‌లో. సో, ఇలాంటి రూల్స్ అయితే మీరు అస్సలు మిస్టేక్ లేకుండా ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. నేనైతే చాలా చాలా ఫీల్ అవుతున్నా. కానీ నేను రూల్స్‌ని నమ్మి ట్రై చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను ఈ మంత్ మొత్తం. సో, లెట్స్ చూద్దాం ఏం జరుగుతదో. థాంక్ యూ.